నిన్న అమరావతికి మోదీ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు అసలు ప్రస్తావించలేదు, కనీసం గత ప్రభుత్వాన్ని గురించి మాట్లాడలేదని చెప్పేసి టీడీపీ నేతలు కొంత అసంతృప్తిలో ఉన్నారనేటువంటి చర్చ జరుగుతుంది. ఇంకా జగన్మోహన్ రెడ్డికి బీజేపీకి సన్నిహిత సంబంధాలు ఇంకా అలానే ఉన్నాయి, అలానే కొనసాగుతున్నాయి అని చెప్పేసి కూడా ఒక చర్చ జరుగుతుంది. ఏంటి బీజేపీ జగన్మోహన్ రెడ్డిని తిట్టకపోయేసరికి టీడీపీ వాళ్ళు బాధపడుతున్నారా? నిజంగా అలాంటి పరిస్థితులు ఉన్నాయా? అది కాదండి, ప్రధానమంత్రి స్థాయి ఏంది, జగన్మోహన్ రెడ్డి స్థాయి ఏంది? ఆఫ్టర్ ఒక ఎమ్మెల్యే ఇప్పుడు అతను ఆ యొక్క బహిరంగ ఆ సభలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావన చేయాల్సిన అవసరమే లేదు. అక్కడ ప్రతిపక్ష నాయకుడై వచ్చి ఆ సమావేశంలో కూర్చొని ఉంటే అతను ముందర విమర్శ చేయడానికి అవకాశాలు ఉన్నాయేమో గాని అతను రానేలేదు. అతను అసలు ప్రతిపక్ష నాయకుడు కాదు. అతను ఒక మామూలు ఎమ్మెల్యే, ఒక ప్రధానమంత్రి స్థాయి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ విమర్శించాల్సినట్టు అవసరం ఏముంది? గత ప్రభుత్వము సరిగా పరిపాలన చేయలేదని చెప్పాడు కదా, ఒక మాట అన్నాడు కదా, దుష్టపాలన జరిగిందని. అంతకంటే ఏం చెప్తాడు? వ్యక్తిగతంగా అటాక్ చేయడానికి ప్రధానమంత్రి స్థాయి ఏంది, జగన్మోహన్ రెడ్డి స్థాయి ఏంది చెప్పండి? ఎలా చేస్తాడు వ్యక్తిగతంగా? అవసరమా? అది కరెక్ట్ కాదు అలా మాట్లాడటం. అంటే మాట్లాడడం కరెక్ట్ కదంటే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ, అంటే కేంద్రంలో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా రాష్ట్ర పార్టీలకు సంబంధించి, ప్రాంతాల పార్టీలకు సంబంధించి అందరితో సన్నిహిత సంబంధాలు ఉంటాయి. వాళ్ళకి అల్టిమేట్గా వాళ్ళు కేంద్రంలో పవర్లోకి రావడం కోసం వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని యూజ్ చేసుకుంటూ ఉంటారు. మనం చూస్తూ వచ్చాం గత 10 ఏళ్ళకి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏం జరుగుతుందో. సో అలానే అటు జగన్మోహన్ రెడ్డి అవసరాన్ని వాడుకున్నారు, ఇటు చంద్రబాబు ఇప్పుడు అవసరంగా మారాడు కాబట్టి ఇప్పుడు చంద్రబాబుని వాడుకుంటున్నారు కదా. ఇప్పుడు బీజేపీ వాళ్ళ యొక్క వ్యూహాలు వాళ్ళకి, వాళ్ళు ఎవరితో అవసరం ఉంటే వాళ్ళ అవసరాన్ని తీర్చుకుంటారు. దాంట్లో మనమేమి దేవుడు పడాల్సిన పనిలే. మళ్ళీ రేపు జగన్మోహన్ రెడ్డి ఉపయోగపడతాడంటే రా జగన్మోహన్ రెడ్డి అని పిలుస్తారు. రాజకీయాలు అలాగే ఉన్నాయి ఇవాళ. దానికేం ఏమి సిద్ధాంతాలు ఉన్నాయి? ఎవరికన్నా ఏ రాజకీయ పార్టీకి ఉన్నాయా? బీజేపీకి ఉంటాయని మనం ఎందుకు అనుకోవాలా? ఎన్ని చేయలే వాళ్ళు చూసాం కదా. కర్ణాటకలో ఏం చేశారు, మధ్యప్రదేశ్ లో ఏం చేశారు అని చూసాం కదా. మహారాష్ట్రలో ఏం చేశారు చూసాం కదా. అది దాన్ని మనం ఏం అనలేం. కానీ కాకపోతే ఏంటంటే ప్రధానమంత్రి స్థాయిలో అది కూడా ప్రభుత్వ కార్యక్రమం, అది పొలిటికల్ మీటింగ్ కాదు, ప్రభుత్వ కార్యక్రమం. ఆ ప్రభుత్వ కార్యక్రమంలో ఒక ఆఫ్టర్ అంటున్నది, ఆఫ్టర్ జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తాల్సిన అవసరమే లేదండి. ఓకే ఓకే సరే, చూద్దాం దీనికి సంబంధించి మరి రియాక్షన్స్ ఎలా ఉంటాయో ఏంటంటే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మణ్ గారు, మీ సమయాన్ని మాకు అందజేసినందుకు.